ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఈ యొక్క కార్యక్రమంలో తండ్రి నేను వాక్యాన్ని బోధించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. పరిశుద్ధుడా నాయన, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించమని విజ్ఞాపన చేసుకుంటున్నాం. తండ్రి నాయన, ముఖ్యంగా ఈరోజు నేను వాక్యాన్ని బోధించబోతుండగా బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడని ప్రభువా నన్ను బలపరచమని తండ్రి, నేను ఏదైతే వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడి ఉన్నానో ఆ వాక్యాన్ని సరైనటువంటి రీతిలో క్రమంగా బోధించడానికి తగినటువంటి నైపుణ్యాన్ని నాకు దయచేయమని ప్రాధేయపడుతూ నన్ను బలపరచమని విజ్ఞాపన చేసుకుంటూ ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకమారు ఎవరైతే ఒక వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ కూడా మరొకమారు ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మనము అపోస్తలుల బోధలో ఉన్నామా అనేటటువంటి సిరీస్ని మనం మాట్లాడుకుంటున్నాం. గడిచిన వారంలో కూడా మనం అపోస్తలుల బోధ గురించి మాట్లాడుకున్నాం. ఈ వారం కూడా మనం అపోస్తలుల బోధ గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు అపోస్తలుల బోధలో ఈ యొక్క అందరికీ తెలిసినటువంటి ఒక అంశాన్ని నేను మాట్లాడుతున్నా. కొత్త అంశం కాదు, అందరికీ తెలిసినటువంటి అంశమే. అదేంటంటే బాప్తిస్మం గురించి ఏం చెప్తారండి? బాప్తిస్మము మనకు తెలియదు ఏముంది? బాప్తిస్మం కొత్త విషయం ఏం కాదు కదా, ఇందులో మీరు చెప్పడానికి మేము వినటానికి ఏముందండి అనేటటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు. నేను మీకు ఒక వీడియో క్లిప్ ఇప్పుడు వేసి చూపిస్తాను. ఆ వీడియో క్లిప్ మీరు చూడండి. చూసిన తర్వాత ఈ యొక్క వాక్యాన్ని మరలా మనం మాట్లాడుకుందాం. Aidan J. I baptize you in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Pangalan? రైట్, ఈ యొక్క వీడియో క్లిప్ మీరు చూశారు కదా. మొదటగా దాన్ని మీరు మనసులో పెట్టుకోండి. నేను ఒక వచనాన్ని నేను మీకు చదివి నేను ముందుకెళ్తున్నాను. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదియునైన ఆచారం ఆచరించిరి. దేవుడు కొన్ని విషయాలు చెప్తాడు, చెప్పింది మాత్రమే మనం చేయాలి. ఎక్కడైతే బైబిల్ మౌనంగా ఉంటుందో అక్కడ మనం కూడా మౌనంగా ఉండాలి. ఎక్కడైతే బైబిల్ మనకు ఒక విషయం చెప్తుందో ఆ విషయాన్ని మాత్రమే మనము అనుసరించాలి, చేయాలి. రెండో మార్గంలోనికి వెళ్ళకూడదండి. రెండో దానిలోకి మనం వెళ్ళటానికి మనకు ఆప్షన్ లేదు. అదే బైబిల్ చెప్తుందన్నమాట. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ముఖ్యంగా ఈ 19వ అధ్యాయం మనం చూసుకుంటే ఈ వచనం చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు చెప్తుందన్నమాట. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదియునైన ఆచారమును ఆచరించిరి. మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తా, మీరు ఫీల్ అవ్వద్దు. అంటే చర్చిల ముందు ధ్వజస్తంభాలు కడుతున్నారు కదండి. దేవుడు చెప్పాడా ధ్వజస్తంభం కట్టండి అని ఎక్కడని చెప్పాడండి? అంటే మీరేం ఫీల్ అవ్వద్దు. ఒకవేళ మీరు అక్కడికి వెళ్తున్నట్టుగా అయితే, ఒకవేళ మీరు అలాంటి ప్రదేశాలు ఉంటే కనుక నన్ను క్షమించండి. అంటే బైబిల్ నేను చదివినప్పుడు ఒక చర్చ్ ముందు ధ్వజస్తంభం పెట్టమని నేను బైబిల్ ఎక్కడా చూడలా. లేకపోతే ఒక దేవతకి చీర కట్టమని బైబిల్లో నేను ఎక్కడా చూడలా. నేను మిమ్మల్ని అట్లా ఫీల్ అవ్వద్దు, దయచేసి మీరు నన్ను తప్పుగా అనుకోకండి. అంటే నా మనసుకి దేవుని మనసుకి తోచని విషయాలు మనుషులు చేస్తున్నారేమో ఒక్కసారి చెక్ చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు మంచివాడేనండి. ప్రతి క్రైస్తవుడికి కూడా ఖచ్చితంగా మనసులో దేవుని భక్తి ఉంటుంది. ప్రతి క్రైస్తవుడికి కూడా చేసే పనులప్పుడు దోషారోపణ మనసు చేస్తూ ఉంటుంది. అయ్యో, నేను ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో. చాలా మంచి మనసు కలిగినటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు క్రైస్తవులే. కాకపోతే సమస్య ఏంటంటే కొన్నిసార్లు దేవుడు ఆజ్ఞాపింపుని కొన్ని ఆచారాలు మనుషులు చేస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అండి. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. చాలామంది అంటారు, ఏముందండి అంత దేవుడే కదా, ఎలాగైనా చేయొచ్చు కదా, ఎలాగైనా మాట్లాడచ్చు కదా అనేటటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. నేను బాప్తిస్మం గురించే మాట్లాడతా, కానీ బిఫోర్గా ఒక ఇన్సిడెంట్, బైబిల్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని మనము చూసుకుని 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న
అబీనాబాదు యొక్క ఇంటిలో నుండి తీసుకురాగా అబీనాబాదు కుమారులకు ఉజ్జాయును ఆహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. ఇది మనకి తెలుసు ఉజ్జా గురించి. దేవుని మందసాన్ని ఆ బండి మీద తీసుకుని, నేను అంత వచనం చదవట్లేదు, టైం తక్కువగా ఉంది కాబట్టి, ఉజ్జా ఏం చేస్తాడంటే ఆ మందసాన్ని ఎవరు ముట్టుకోకూడదని దేవుని ఆజ్ఞ ఉంది. మందసాన్ని ముట్టుకోకూడదంటే వాంటింగ్గా వెళ్ళి దాన్ని టచ్ చేయటం, కావాలని ఆ మందసంలో ఏమన్నా ఉందేమో దాన్ని టెస్ట్ చేయాలనుకోవటం, లేకపోతే కావాలని వాంటింగ్గా దాన్ని పట్టుకోవటం, దాన్ని ముట్టుకోవడం, అలా చేస్తే తప్పు. కానీ ఆ ఎడ్ల బండి ఎడ్ల యొక్క కాలు జారినందున ఆ యొక్క మందసం కింద పడిపోతున్నప్పుడు ఉజ్జా ఏం చేస్తాడంటే, అయ్యో దేవుని మందసం కదా, మామూలు సాధారణమైనటువంటి విషయం కాదు కదా, చాలా పెద్ద విషయం కదా, దేవుని మందసం కదా, సో దేవుని మందసం పడిపోకూడదు అనే ఉద్దేశంతో అతను ఏం చేస్తాడంటే దాన్ని పట్టుకుంటాడు. ఇమ్మీడియట్గా దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వచ్చి ఆయన వెంటనే చనిపోతాడు. ఇందులో ఉజ్జా తప్పేముంది? నిజంగా మనమైతే క్షమిస్తాం కదా. మీరు నేను అయితే అయ్యో పోన్లే దేవుని మందసం కింద పడిపోతుంటే ఆ బిడ్డల్ని పట్టుకున్నాడు, చాలా మంచి పని చేశాడు అంటాం. సాధారణంగా బైబిల్ కింద పడితే మనం ఊరుకుంటామా? ఏదైనా బైబిల్ మనం కింద కూర్చున్నాము, బైబిల్ ఒక టేబుల్ మీద ఉంది, కింద పడిపోతుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? క్యాచ్ చేస్తాం కదా, పట్టుకుంటాం కదా. మరి అలాంటి దేవుని మందస్సము కింద పడిపోతుందనే ఉద్దేశంతోనే ఆ బిడ్డ పట్టుకున్నాడు తప్ప దాన్ని అపవిత్రపరచాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన చేయలేదు. దేవుడు ఒక్కసారి ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ఆ ఆజ్ఞను పాటించాల్సిందే. దేవుని యొక్క ఆలోచన వేరు, మనుషుల యొక్క ఆలోచన వేరు. కానీ ఉజ్జా చేసినటువంటి పనికి ఉజ్జా వెంటనే అక్కడ పడి చనిపోయినట్లుగా మనము ఈ యొక్క 6వ అధ్యాయంలో మనము చూడొచ్చు. మైన్యూట్గా దేవుని యొక్క ఆలోచనలు ఉంటాయి, చాలా సీరియస్గా దేవుని యొక్క ఆలోచనలు ఉంటాయి. బాప్తిస్మం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నామని చెప్పాను కదా. ఈ విషయం నేను మీ ముందు ఎందుకు పెట్టానంటే, అపోస్తుల బోధలోనే మనం ఉన్నామా అని ఎందుకు అన్నానంటే, నిజంగా యాజ్ పర్ బైబిల్ ఈరోజు మనం బాప్టిజం తీసుకుంటున్నామా? ఏముంది సార్ బాప్తిజం తీసుకుంటే ఏముంది, బాప్తిజం తీసుకుంటే ఏముంది, అది పెద్ద విషయమా అని చాలామంది అనుకుంటారు. కాదండి. నేను మీకు స్టార్టింగ్లో ఒక వీడియో క్లిప్ ప్లే చేశాను కదా. ఒక చిన్న పిల్లాడిని ఒక తొట్టిలో ముంచి బాప్తిస్మం ఇవ్వమని బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా వ్రాయబడి ఉందా? ఎవరైనా చెప్పారా? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడన్నా చెప్పాడా? ఆయన పంపించినటువంటి తండ్రి అయిన దేవుడు ఎక్కడన్నా సెలవిచ్చాడా? అపోస్తలులు ఎక్కడైనా చెప్పారా? చిన్నపిల్లలకి, పసిపిల్లలకి బాప్తిస్మం ఇవ్వమని బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా మనకు ఆజ్ఞ ఇచ్చారా అంటే లేదు. నేను విధింపనిది నాకు తోచని ఆచారమును మీరు ఆచరించారని ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నాం. జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అది దేవుని వాక్యమే, ఇది కూడా దేవుని వాక్యమే. కాకపోతే అది పాత నిబంధన, ఇది క్రొత్త నిబంధన, అంతే. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ ఆయన మనసుకు ఆచరించినటువంటి ఆచారాలు ఆచరించారు, ఇక్కడ కూడా అదే పని చేస్తున్నారు. కొన్ని విషయాలు నేను చెప్తాను, మీరు ఫీల్ కావద్దు, జస్ట్ ఒకసారి మీరు ఆలోచించండి, బైబిల్ చదవండి. అలా ఉందేమో అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి బాప్తిస్మము, బైబిల్లో ఉన్నటువంటి బాప్తిస్మము ఒకటిగా ఉందా, లేకపోతే ఏమైనా మనుషులు ఏమైనా చేంజ్ చేశారని మీరే ఆలోచించండి. ఇన్ కేస్ మీరు చూసేటటువంటి విషయాలు ఏమైనా ఉంటే కనుక నాకు తెలియపరచండి, నాకు ఫోన్ చేయండి, లేకపోతే నాకు కామెంట్ చేయండి, నాకు వాట్సాప్ చేయండి. మనం స్నేహపూర్వకంగా చక్కగా మనము మాట్లాడుకుందాం. చిన్నపిల్లలకి బాప్తిస్మం ఇవ్వటం అనేది నేనైతే బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూడలేదు. తర్వాత చిలకరింపు బాప్తిస్మం చూశానండి. చిలకరింపు బాప్తిస్మం అనేది కూడా బైబిల్లో నాకైతే ఎక్కడ కనిపించలా. చిలకరింపు బాప్తిస్మం నేను ఎక్కడ చూడలా బైబిల్ గ్రంథంలో. నేను ఒకసారి ఒక పెద్ద ఆవిడని కలిసినప్పుడు, చాలా వయసు ఉంటుంది, ఒక 55-60 సంవత్సరాలు సుమారు అలా ఉంటాయి. ఆవిడని కలిసినప్పుడు బాగున్నారండి అని పలకరించినప్పుడు, మీరు బాప్తిస్మం తీసుకున్నారంటే, లేదయ్యా నేను కేవలం రక్షణ మాత్రమే తీసుకున్నాను, ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు అన్నారు. నాకు అర్థం కాలేదు, రక్షణ తీసుకోవటం ఏంటండి, బాప్తిస్మం తీసుకోవటం ఏంటండి అన్నాను. అలా కాదండి, బాప్తిస్మానికి ముందు రక్షణ పొందాలి, అలా కాదండి, బాప్తిస్మానికి ముందు రక్షణ పొందాలి, రక్షణ పొందాక బాప్తిస్మం తీసుకోవాలి. మా చర్చిలో అదే ప్రాసెస్ నడుస్తుందండి. మొదటగా మేము రక్షణ పొందాలి అని చెప్పేసి అన్నారు. రక్షణ పొందటం ఏంటి, బాప్తిస్మం తీసుకోవటం ఏంటి? ఒకసారి ఆలోచించండి. అంటే మీకు ఇలా బైబిల్లో ఉందా, రక్షణ పొందిన తర్వాత బాప్తిస్మం పొందాలని ఉందా? మా అయ్యగారు మాకు రక్షణ ఇస్తాడండి అంటారు కొంతమంది. ఓకే, గుడ్, నేనేం అంటలే మిమ్మల్ని. కొంతమంది అంటారు ఉపవాసం చేసిన తర్వాత, 7 రోజుల ఉపవాసం తర్వాత, లేకపోతే 10 రోజుల ఉపవాసం తర్వాత బాప్తిస్మం పొందాలి. ఈ వారం రోజులు మనము దేవునికి ప్రార్థన చేసుకోవాలి, మన యొక్క పాపాలన్నిటినీ కూడా మనం ఒప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి చేసిన పెన్సిల్ దొంగతనం దగ్గర నుంచి, పెన్ను దొంగతనం దగ్గర నుంచి, సినిమాకి వెళ్ళిన దాని గురించి అన్నీ ఒప్పుకోవాలి, అన్నీ గుర్తు చేసుకోవాలి.
అట్లా వారం రోజులు అయిన తర్వాత 10 రోజులు అయిన తర్వాత అప్పుడు బాప్తిస్మం పొందాలి, అప్పుడే మనము దేవుడు మన యొక్క బాప్తిస్మాన్ని యాక్సెప్ట్ చేస్తాడని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అంటారు మీరు వారం రోజులు ఉపవాసం ఉన్న తర్వాత కూడా మీరు బాప్తిస్మం తీసుకోకూడదు, దేవుడు మాట్లాడాక బాప్తిస్మం తీసుకోవాలంటారు. దేవుడు మాట్లాడాలి మీతో ఫస్ట్. దేవుడు మీతో మాట్లాడా? బాప్తిస్మం తీసుకోవాలంటే దేవుడు మాట్లాడారా? ముందు దేవుడు మీతో మాట్లాడాలి. మీరు కొన్ని రోజులు ఒక సపరేట్ గదిలోకి వెళ్ళిపోండి, కూర్చోండి, మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మీతో మాట్లాడిన తర్వాత మీరు బాప్తిస్మము మీరు తీసుకోండి అంటారు. ఒక్కటి మాత్రం నాకు కష్టమైనటువంటి బాప్తిస్మం నేను చూశానండి. మనసుకి బాధ కలిగినటువంటి బాప్తిస్మం అంటే చనిపోయిన వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వటం. చాలా బాధపడ్డా నేను. అంటే నిజంగా ఆ కుటుంబాలు ఎంత బాధపడతాయి అంటే ఒక యవనస్తుడు చనిపోతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ పాపం ఆ బాబు యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే, మంచి కుర్రోడు, చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్ అనమాట, మంచి అబ్బాయి, అన్నిట్లోనూ మంచి పిల్లడు, కానీ చనిపోయాడు. 25 years అలా ఉంటాయి. పాపం అబ్బాయి చనిపోయిన తర్వాత బాడీని నీటిలో ముంచి బాప్తిస్మం ఇచ్చారు. అది బాప్తిస్మం అంటే ఆ కుటుంబం బాధపడుతుంది కదా పాపం. వాళ్ళు అంటే మా అబ్బాయి దేవుళ్ళలోకి వెళ్ళాలి అనే మనసు పాపం అనుకుంటుంది, కానీ ఆత్మ ఆ శరీరంలో ఉందా అంటే లేదు. ఎవరో చెప్పారు, అట్లా ఎవరో సలహా ఇచ్చారు, ఒక సోకాల్డ్ పర్సన్ ఎవరో వాళ్ళకి చెప్పారు. అంటే చనిపోయిన బాడీకి కూడా బాప్తిస్మం మన బైబిల్ గ్రంథంలో ఉందా? ఒకటి ఫన్నీ అండ్ వెరీ ఇరిటేటింగ్ బాప్తిస్మం నేను ఒకటి చూశాను. ఫన్నీ అండ్ ఇరిటేటింగ్ అని ఎందుకంటున్నానంటే, పెళ్ళి బాప్తిస్మం అంటే అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక చర్చికి వెళ్తుంది, వేరే డినామినేషన్ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ అబ్బాయి ఈ అమ్మాయి చర్చిలో బాప్తిస్మం పొందాలి. ఆ స్పెసిఫిక్ చర్చ్ ఒకటి ఉంది. లేదా ఆ అమ్మాయి అబ్బాయిని చేసుకోవాలంటే ఆ అబ్బాయి ఏ చర్చికి వెళ్తున్నాడో అక్కడ బాప్తిస్మం పొందాలి. ఆల్రెడీ పొందుంటాడు, కానీ మళ్ళీ ఈ అమ్మాయి వెళ్తున్నటువంటి చర్చిలో బాప్తిస్మం పొందాలి. ప్రారంభంలో మనం మాట్లాడుకున్నాం కదా, బాప్తిస్మం గురించి ఏం చెప్తారండి, చిన్నప్పటి నుంచి వింటున్నాం అంటున్నారు కదా, ఇదే వింటున్నారు మీరు. ఏ బోధలోకి పడితే ఆ బోధలోకి వెళ్ళకూడదండి. సాతాను ఎలాంటి కుయుక్తితో ఉంటాడంటే, మొదటిలోనే నేను చెప్పాను, క్రైస్తవులు చాలా మంచివాళ్ళు, మీ మనసులో ఖచ్చితంగా ఒక అపరాధ భావం అనేది ఎప్పుడు ఉంటుంది. ఒకవేళ తప్పు చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడేమో, మనం తప్పు చేయకూడదు కదా, దేవుడు చూస్తున్నాడు కదా అనేటటువంటి మనస్తత్వం కలిగి బ్రతికేటటువంటి మనుషులు క్రైస్తవులు. అందుకే అంత తొందరగా మనం మోసాలు చేయం, పాపాలు చేయం. ఒకవేళ పొరపాటున ఎవరన్నా చర్చికి వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసుకుంటారు, తండ్రి నేను ఇలా మాట్లాడాను తప్పు కదా, ఇంక మాట్లాడాను. పోనీ ప్రభురాత్రి భోజనం దగ్గరికి వెళ్ళినప్పుడైనా సరే వాళ్ళ మనసు మళ్ళీ అయ్యో నేను ఇట్లా చేశానని వాళ్ళకి గుర్తుకోవాలి. క్రైస్తవులు మంచివాళ్ళు, కానీ మిమ్మల్ని నడిపించేటటువంటి నాయకులు మాత్రం అండి పాడు చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు. నేను చర్చికి వెళ్ళే బిడ్డలను ఎవరినేమంటలా, కానీ మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి వారు సరైనటువంటి విధానంలో ఉన్నారో లేరో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒక విషయం మాత్రం చెప్తా, బాప్తిస్మం తీసుకోవడానికి ఎందుకండి మీరు టైం తీసుకుంటున్నారు? బాప్తిస్మం అంటే ఏంటి? ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి వెళ్తాం, సహజంగా పెళ్లి చేసుకునేటప్పుడు ఆ అబ్బాయితో కొన్ని మాటలు పలికిస్తాడు, ఆ అమ్మాయితో కొన్ని మాటలు పలికిస్తాడు. దానికి ఏమన్నా ముందు నుంచి ఒక సంవత్సరం నుంచి వాళ్ళకి ఏమైనా ప్రాక్టీస్ ఉంటుందా? ఇప్పుడు చెప్తారు కదా, కలిమి అందు, లేమి అందు, బాధ యందు, వ్యాధి యందు, ఇట్లా చెప్తారు కదా, ఇవన్నిటికీ ఒక సంవత్సరం టైం పడుతుందా? కాదు కదా. ఒక మ్యారేజ్ మనము ఒక టైం ఒక సర్టన్ పీరియడ్లో చేసుకుంటున్నప్పుడు మరి దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఎందుకు మీరు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల వరకు వెయిట్ చేస్తున్నారు? మ్యారేజ్ ఒక టైంలో చేసుకుంటున్నాం కదా, మరి బాప్తిస్మం మాత్రం ఎందుకు మనం రైట్ టైంలో మనం తీసుకోవట్లేదు? యవ్వన వయసులో మనం బాప్తిస్మం పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి. దేవుని పని చాలా ఉంది. బూది గంతాలకు వెళ్ళి మనం సువార్తను ప్రకటించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మరి బాప్తిస్మం తీసుకోకపోతే ఎవరో చేస్తారులే, మనం చర్చికి వెళ్ళేటటువంటి ఎల్డర్స్ చేస్తారులే, పాస్టర్ గారు వాళ్ళు చేస్తారులే, మనకెందుకు అంటే ఎలాగా? మనం కూడా చేయాలి. బాప్తిస్మం పొందటం వల్ల వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి గొప్ప ధన్యత ఏంటంటే, దేవుడు ఆయన పరిశుద్ధాత్ముని మనకి వరముగా అనుగ్రహిస్తాడు. దేవుడు ఆయన యొక్క ఆత్మను మనకి వరముగా అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప విషయం కదా, ఒక గిఫ్ట్ అనమాట. ఆయన్ని మనము తీసుకున్న తర్వాత మన దేహము దేవుని యొక్క ఆలయం అవుతుంది. ఆలయం అంటే గుడి అంటే మీరు చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఒక చర్చ్ బిల్డింగ్ చూసి అది గుడి, అందులో దేవుడు ఉంటాడు అనుకుంటారు. అందులో దేవుడు ఉండడు.
సిమెంట్తో, ఇటుకలతో, రాళ్లతో కట్టబడినటువంటి మందిరాలు అవన్నీ. నిజమైనటువంటి దేవుని మందిరం ఎవరంటే నువ్వే. దేవుడు ఎవరిలో నివసిస్తాడంటే నీలో నివసిస్తాడు. రాళ్లలో ఎందుకు నివసిస్తాడు? ఆలోచించాలి. ఈ కార్యం నీకు ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు పర్ఫెక్ట్గా నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు దేవుని యొక్క ఆత్మ నీలోకి వస్తుంది. మరి ఎందుకు వెయిట్ చేస్తున్నావు? నాకు కలలు వస్తున్నాయి, నాకు భయం వేస్తుంది, నేను బలహీనం అయిపోతున్నాను, నా జీవితంలో కార్యాలు జరగట్లేదు, నేను ఇబ్బంది పడిపోతున్నాను అని చెప్తున్నారు కదా చాలాసార్లు. దేవుని ఆత్మ మీలో పనిచేస్తున్నప్పుడు, మీరు దేవుని ఆలయం అయినప్పుడు ఇంకా వేరే ఏది మిమ్మల్ని అటాక్ చేయదు కదా. మీరు అభివృద్ధి చెందుతారు కదా ఖచ్చితంగా. ఎవరో ఆశీర్వదిస్తే మీరు అభివృద్ధి చెందరు, ఎవరో పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మీరు అభివృద్ధి చెందరు. మీరు మొదటగా దేవుని యొక్క ఆత్మని మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు బాప్తిస్మం పొందాలి. అయ్యో నేను స్మోక్ చేస్తున్నానండి, నేను కొంచెం తప్పు మాటలు మాట్లాడుతున్నానండి, లేకపోతే నేను పూర్తిగా పరిశుద్ధుడిగా లేనండి. కరెక్టే, నేను కాదంట్లా. ఆ కామన్ సెన్స్ మీకు ఉండటం అనేది దేవుడు మీకు ఇచ్చిన విజ్ఞత, మంచిదే అది. కానీ మరి వాటిని ఎక్కువ రోజులు కొనసాగించకూడదు కదా. మీ మనసుకు తెలుస్తుంది కదా అది కరెక్ట్ కాదు, నేను చేసే తప్పు అని మీ మనసుకు తెలుస్తున్నప్పుడు తప్పుని వెంటనే విడిచిపెట్టాలి. ఏదైతే మీరు తప్పు చేస్తున్నారో, స్మోక్ చేస్తున్నారో, లేకపోతే ఏదైతే మీరు డ్రింక్ చేస్తున్నారో, లేకపోతే ఏదైతే మీరు చెడు కార్యాలు చేస్తున్నారో వాటిని విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టి దేవుని యొక్క ఆత్మను మీలోకి యాక్సెప్ట్ చేయాలి. అట్లా యాక్సెప్ట్ చేయకపోతే ఎన్ని రోజులు మీరు అలా బ్రతుకుతారు? ఇంతకుముందు నేను మీకు కొన్ని బాప్తిస్మాల గురించి చెప్పాను. చిన్నపిల్లల బాప్తిస్మము, రక్షణ బాప్తిస్మము, చిలకరిం బాప్తిస్మము, లేకపోతే ఉపవాసము, దేవుడు మాట్లాడేది, ఇవన్నీ బాప్తిస్మాలు చెప్పాను. ఒక్క సంఘటన నేను మీకు జ్ఞాపకం చేయనా? బైబిల్ గ్రంథంలో నుంచి ఒక సంఘటన. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 26వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. ప్రభు దూత, నీవు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజా పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అతడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చిండెను. ఈ నపుంసకుడు ఆరాధించడం కోసం యెరూషలేముకి వచ్చాడు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇంతకుముందు మీరు చెప్పారు కదా, చాలామంది ఫాలో అవుతున్నారు కదా, వారం రోజులు ప్రార్థన చేయాలి, దేవుడు మాట్లాడాలి, ముందు రక్షణ తీసుకున్న తర్వాతే బాప్తిస్మం పొందాలి, ఇవన్నీ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకున్నారు కదా మీరు. మరి ఇక్కడ ఈ ఐథియోపియాకు కూడా ఆ రూల్ ఉందా లేదా? 28వ వచనం చదువుతాను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పగా ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఫిలిప్పు అతను చదువుతున్నటువంటి లేఖనాలని అతనికి అర్థమయ్యేలాగా చెప్పిన తర్వాత, మరి ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా, ఇంకెందుకు లేట్ చేస్తున్నాం అని చెప్పేసి వెంటనే ఇమీడియట్గా వాళ్ళు ఆయన బాప్తిస్మం పొందడానికి సిద్ధపడిపోయారు. ఎంతసేపు జరుగుంటుంది ఇది? మ్యాక్సిమం ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ జరుగుంటుంది. పోనీ ఒక అరగంట జరుగుంటుంది, అంతే కదా. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అంతే కదా జరిగింది. వెంటనే ఆ నపుంసకుడు బాప్తిస్మము పొందాడు. డైరెక్ట్గా ఫిలిప్పు ఒక ఆత్మను అక్కడ రక్షిస్తే, మరి మీరు వారం రోజులు ఉపవాసం ఉండండి, దేవుడు మొత్తం చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం దగ్గర నుంచి ఇప్పటివరకు చేసిన అవన్నీ గుర్తు చేసుకోండి, మీరు మొత్తం ఒప్పుకోండి, దేవుడు మాట్లాడిన తర్వాతే బాప్తిస్మం పొందండి, అసలు ముందు నువ్వు రక్షణ పొందు, నేను నీకు రక్షణ ఇస్తాను. మీరు అపోస్తుల బోధలో ఉన్నారని ఎలా అనుకుంటున్నారు? 100% మీరు దుర్బోధలో ఉన్నారు. 100% మీరు మీ సొంత బోధలో ఉన్నారు, మీ ఇష్టమైన బోధ చేసుకుంటున్నారు. దేవుడు విధింపనిది ఆయనకి ఇష్టము లేనటువంటి ఆచారాన్ని మీరు ఆచరిస్తున్నారండి. బైబిల్కి అగెయిన్స్ట్గా చేస్తారు. ఫిలిప్పు ఆ నపుంసకుడికి ఇమీడియట్గా బాప్తిస్మం ఇచ్చాడు. పోనీ యేసుక్రీస్తు ప్రభు యోహాన్ దగ్గరికి వచ్చినప్పుడు యోహాన్ ఏమన్నా యేసుక్రీస్తు ప్రభుకి రక్షణ ఇచ్చాడా? యేసుక్రీస్తు ప్రభు ఏమన్నా ఒక వారం రోజులు, ఒక 10 రోజులు మోకాళ్ళు వేసి బాగా ప్రార్థన చేసి యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందారా? పోనీ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనము 40వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే అక్కడ 3000 మంది సుమారుగా బాప్తిస్మం పొందారు. పేతురు మాట్లాడిన తర్వాత, పేతురు ఏదైతే మొట్టమొదటి ప్రసంగం చేస్తాడో అక్కడ 3000 మంది బాప్తిస్మం పొందారు కదా. మరి వాళ్ళందరూ కూడా వారం రోజులు ఏడ్చి వాళ్ళ పాపాలు ఒప్పుకుని వారం రోజులు ఉపవాస ప్రార్థన చేసి
దేవుడు మాట్లాడిన తర్వాత చేశారా? మీరు సమాజంలో పెట్టకండి. అలా పెట్టడం వల్ల మనం సాతానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం, దుర్బోధకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఆ 3000 మంది ఎలా ఉన్నారు? అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు వాళ్ళు దానిలోనే ఉన్నారు. వేరే దానిలోకి వాళ్ళు డీవియేట్ అవ్వలేదు. మరి మనం ఎందుకు ఇలా చేస్తున్నామండి? ఎవరిని అవమానిస్తున్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రియమైనటువంటి సహోదరుడా, క్రైస్తవుడా, నువ్వు ఆలోచించాలి. వినటానికే వేగిరపడి ఎప్పుడు వింటూనే కాదు, నువ్వు యాక్ట్ చేయాలి, నువ్వు పని చేయాలి, దేవుని పని చేయాలి, బయటికి రావాలి, ఇలాంటి దుర్బోధలు ఖండించాలి. నువ్వు మొదటగా బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం అంటే అంత నువ్వేదో పెద్ద భయంకరమైన విషయమేమో అని అనుకోవాల్సినంత ఏం లేదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు ధరించుకోరా క్రీస్తుని? లేదండి, నేను స్మోక్ చేస్తున్నాను సార్, నేను కొంచెం అప్పుడప్పుడు సినిమాలకు వెళ్తున్నానండి, లేకపోతే నేను కొంచెం డ్రింక్ చేస్తున్నానండి. ఓకే, నువ్వు చేస్తున్నావు, ఒప్పుకుంటున్నావుగా, నువ్వు ఒప్పుకుంటున్నావు కదా ఇది చేస్తున్నానని, సీక్రెట్గా చేయట్లేదు, ఒప్పుకుంటున్నావు. కానీ వీటికంటే క్రీస్తుని ధరించుకోవటం అనేది ఎంత ఉత్తమమైనటువంటి కార్యం. క్రీస్తుని ధరించుకోవటం అంటే ఎంత పెద్ద విషయం. క్రీస్తు ప్రభు తప్ప మరొకరు ఎవరైనా పునరుద్ధానులు అయ్యారంటే ఎవరు లేరు, క్రీస్తు ప్రభువే. స్టెఫెను చనిపోయినప్పుడు క్రీస్తు ప్రభు ఏం చేశారు? లేచి నిలబడేనని ఉంది వచనం కదండి. అటువంటి యేసుక్రీస్తు ప్రభుని ధరించుకో. బాప్తిస్మం పొందడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎవరెవరో ఈ లోకంలో ఉండేటటువంటి బోధల్లోకి నువ్వు వెళ్ళొద్దు, ఈ లోకం నుండి ఆచారాల్లోకి నువ్వు వెళ్ళొద్దు. ఓకే, నువ్వు తప్పు చేస్తున్నావు. నేను ఒక చిన్న మాటను మీకు చెప్తా. అంటే నేను మీరు తప్పు చేయండి, పాపం చేయండి, అయినా బాప్తిస్మం పొందని అట్లా నేను చెప్పట్లా. జ్వరం, ఒక జబ్బు పడినప్పుడు మెడిసిన్ వేసుకుంటే జబ్బు తగ్గుతుందా? లేకపోతే ఆ జబ్బు తగ్గిపోయిన తర్వాత మెడిసిన్ వేసుకుంటామా? మనకి జబ్బు చేసింది, మెడిసిన్ వేసుకోవాలి కదా. మనం పాపపు జీవితంలో ఉన్నాము, మరి మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి కదా. ఒప్పుకొని క్రీస్తు ప్రభువుని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ పాపపు జీవితం అక్కడితో వెళ్ళిపోతుంది. మరలా అది తిరిగి రాదు. నువ్వు వేదనలో ఉంటున్నావు, నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు, నువ్వు ఒక్కడే బాధపడుతున్నావు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు, క్రీస్తుని ధరించుకో, క్రీస్తుని యాక్సెప్ట్ చేయి. ఆయన నీ లైఫ్ మారుస్తాడు. నేనే మార్చలేను. నేను నా జాబ్ నేను చేసుకుంటా, నాకు నా బాధ్యతలు నాకుంటాయి, నా పనులు నాకుంటాయి, నేను నా వర్షిప్ నాకుంటుంది, నేను బయటికి వెళ్ళాలి, దేవుని సేవ చేయాలి, నా పని నాకు, నీ పని దేవుడు చేస్తాడు. నువ్వు బాప్తిస్మం తీసుకో, నువ్వు చేసే తప్పులు ఒప్పుకో, క్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడిగా అంగీకరించాలి. మొదట అంగీకరించు, చక్కగా బాప్తిస్మం తీసుకో, దేవుడు అప్పుడు నీ కార్యాలు చేస్తాడు కదా. చేయకుండా ఎందుకుంటాడు? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు మీ యొక్క శరీరాన్ని దేవునికి అప్పగించుకోవాలి. మీరు ఇంకా లోకానికి అప్పగించుకుంటాను, నేను లోకంతోనే ఉంటానంటే ఎట్లా? అలా కాదు కదా. మీరు దేవుని కుమారుని ఒప్పుకోండి చాలు. మీ సంఘం ఎదుట దేవుని కుమారుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు ఓకే, నువ్వు రిపెంట్ అవ్వాలి కదా. నువ్వు ఇంకా అదే లైఫ్లో ఉంటే అలాగే ఉంటావు, ఇంకా నువ్వు ఇదవుతూ ఉంటావు. అలా కాదు. లోకంలో ఉన్నటువంటి బోధనలోకి వెళ్ళకండి. లోకంలో వారం రోజులు బాప్తిస్మం ఉండాలి, 10 రోజులు బాప్తిస్మం ఉండాలి, లేకపోతే చిన్నప్పుడు నా నెత్తి మీద చిలకరించారు, లేకపోతే చిన్నప్పుడు నన్ను నీటిలో ముంచారు, ఇదంతా వద్దు. నువ్వు బాప్తిస్మం పొందు, నువ్వు ఉన్న స్ట్రగుల్లోంచి డెఫినెట్గా బయటకు వస్తావు. నువ్వు మొదటగా నువ్వు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకో. మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని కాదు, యేసుక్రీస్తుని చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కాదు. బైబిల్లో ఏముంటే అది చేద్దాం, అంతకుమించి చేయమొద్దు. బైబిల్లో ఏముంటే అది చేద్దాం. వాక్యం విన్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ నా వాక్యం వల్ల మీ ఆచార వ్యవహారాల్లో ఉన్నటువంటి విషయాలు ఏమైనా మీ మనసుకి బాధ కలిగించుంటే నేను క్షమించండి. బైబిల్లో అలా ఉందేమో ఒకసారి చూడండి. ధ్వజస్తంభాలు పెట్టుకోవటం కానీ, లేకపోతే వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకోవటం కానీ, చిన్నపిల్లలకి చిలకరింపు బాప్తిస్మం కానీ, చనిపోయిన వ్యక్తులకు బాప్తిస్మం కానీ, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ మీరు మంచి మనుషులు, కానీ మీరు దేవుని ఆజ్ఞని మీరి బయటికి వెళ్ళిపోతున్నారనేటటువంటి ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను. ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఈ యొక్క కార్యక్రమంలో తండ్రి మరి నేను వాక్యాన్ని బోధించడానికి మీరు నన్ను వినియోగించుకున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. అయా, మరి ఎవరైతే బైబిల్లో ఉన్నటువంటి విషయాలకి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నారో
తండ్రి నాయన మరి వారికి ఈ యొక్క వాక్యాల ద్వారా వారికి కనువిప్పు కలుగు చేయమని తండ్రి నాయన సరైనటువంటి రీతిలో సరైనటువంటి క్రమంలో బాప్తిస్మం పొంది క్రీస్తు ప్రభువుని ధరించుకునే వారిగా వారిని చేయమని తండ్రి నేను బ్రతిమాలుకుంటున్నాను నాయన. ఎవరైతే ఒక వాక్యాన్ని విన్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించమని తండ్రి దేవ మరి మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో మీదేలా భద్రపరచుకొని మనం ప్రాధేయపడుతూ ఈ కొద్ది విన్నపలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.